So first of all, welcome to UPSC Radio podcast again. So, you might be having a small idea about the app. మనం యాప్ డెవలప్ చేసాం ఒకటి యూపీఎస్సీ రేడియో. సో ఇందులో ఏంటంటే మీరందరినీ పీసీఎం బ్యాచ్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో, ఓకే, మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ వాట్ ఎవర్ ద పాసిబిలిటీస్ 2022 అంటే నెక్స్ట్ ఇయర్కి ఏదైతే ఉందో నెక్స్ట్ మేబీ ఏప్రిల్ ఆర్ మే ఆర్ జూన్, వీ హ్యావ్ టు వెయిట్. సో ఆ బ్యాచ్కి మీరందరూ ప్రిపేర్ అవుతున్నారు. సో వీఆర్ నాట్ ఇన్ ఏ హర్రీ, అట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ వాంట్ వేస్ట్ టైం. మనం హర్రీ పడాల్సిన అవసరం లేదంటే ఈ రోజు మొత్తం తెలిసేసుకోవాలి, టైం లేదు, ఒక 1 hour టైం ఉంది, లేదా 1 day టైం ఉంది, 1 month టైం ఉంది అని కాదు. బట్ అలాగని చెప్పేసి వీఆర్ నాట్ హియర్ టు వేస్ట్ టైం. సో మనకున్న 1 hour టైంని బాగా యూటిలైజ్ చేసుకుందాం. అండ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ షెడ్యూల్, నెక్స్ట్ షెడ్యూల్ ఎలా ఉంటుందని చెప్పేసి. అసలు ఫస్ట్ ఈ యాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. మీరు వన్స్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీతో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, అందులో కింద బ్యాచెస్ అని ఉంటుంది, హోమ్ పక్కన బ్యాచెస్ ఉంటుంది. బ్యాచెస్ క్లిక్ చేస్తే మీరు అందరినీ పీసీఎం బ్యాచ్లోకి యాడ్ చేశాను నేను. ఆ బ్యాచ్ క్లిక్ చేసిన తర్వాత అందులో క్లాసెస్ ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి, దానికి సంబంధించిన నోటిఫికేషన్, నేను ఇచ్చిన అసైన్మెంట్స్, మొన్న ఒక అసైన్మెంట్ అప్లోడ్ చేశాను, నెక్స్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ ఇయర్స్ కమింగ్ టుగెదర్ కానీ, మనకు ఎకానమీ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్ అని ఒక చిన్న ఎస్సే పెట్టాను, 500 wordsకి. సో అందరూ రాసి అప్లోడ్ చేయండి, నేను దాన్ని కరెక్ట్ చేస్తాను. కరెక్ట్ చేసి ఐల్ గివ్ యూ దట్, ఐల్ గివ్ యూ మై రివ్యూ బేస్డ్ ఆన్ దట్. దాంతోపాటు టెస్ట్లు, కొన్ని మెయిన్స్ టెస్ట్ సిరీస్లు జరుగుతూ ఉంటాయి ఆ సబ్జెక్ట్ సంబంధించినవి. అంటే పీసీఎం బ్యాచ్లో మనకు షెడ్యూల్ ప్రకారం మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సో 5 days మన క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ 6:30 to 7:30. కొంతమంది రిక్వెస్ట్ పెట్టారు చేంజ్ చేయమని, బట్ ఈ టైం అయితే మనకు ఫీజిబుల్గా ఉంటుంది. సో ఇంకొన్ని రోజులు చూద్దాము. టైం అందరికీ వీలవ్వట్లేదు అంటే మనం చూద్దాం, మనం మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి ఇదే టైంలో వెళ్తూ ఉంటుంది, ఈవినింగ్ 6:30 to 7:30. ఒక 5 minutes ముందే లాగిన్ ఉంటుంది. సో మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా upscradio@gmail.comకి లేదా upscradiotelugu@gmail.comకి మెయిల్ చేయొచ్చు. ఎందుకంటే మీకు సెపరేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేశాను. సో దట్ డౌట్స్, మిగతా అన్ని బ్యాచ్ల డౌట్స్ కాకుండా, అంటే నా రెగ్యులర్ స్టూడెంట్స్ అడిగే డౌట్స్ కాకుండా మీరు సపరేట్గా డౌట్స్ అడిగితే అవన్నీ డైరెక్ట్గా రావడానికి, ఓకేనా? అదొకటి. అండ్ నెక్స్ట్ మెయిన్స్ సిరీస్ జరుగుతూనే ఉంది. ఆల్రెడీ ఫస్ట్ ఈ వీక్కి సంబంధించిన ఎస్సే అప్లోడ్ చేశాను, క్వశ్చన్ అప్లోడ్ చేశాను. ఎస్సేకి సంబంధించి రాయండి, రాసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వీక్ జోగ్రఫీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే మనకు 12.5 marker క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి యూపీఎస్సీ ఫార్మాట్లో. సో అవి కూడా నేను నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను. సో మెనీ ఆఫ్ యూ, చాలామంది ఈ క్లాసెస్ వినే ఉంటారు మీరు ఆల్రెడీ. ఒక 10 days, ఐ థింక్ 10-15 days అనుకుంటా క్లాసెస్ ఆల్రెడీ చెప్పాను, వినే ఉంటారు. సో అవి కాకుండా ఒక ఆల్ టుగెదర్ కొత్త బ్యాచ్లా కాకుండా ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ విత్ దట్. ఓకే, కాన్సెప్ట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎందుకంటే కొత్త మంది చాలామంది జాయిన్ అయ్యే ఉంటారు, సో వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ మండే, ట్యూస్డే విల్ బి యువర్ జోగ్రఫీ, వెడ్నెస్డే and Thursday will be environment. Friday question answer sessions, discussions, debates and కొన్ని కరెంట్ అఫైర్స్ అనాలిసిస్లు డిస్కస్ చేద్దాము, ఓకేనా? వన్స్ జాగ్రఫీ అట్లీస్ట్ 30-40% పోర్షన్ అయిపోయిన తర్వాత, ఎన్విరాన్మెంట్ కూడా 30-40% పోర్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విల్ చేంజ్ ది సబ్జెక్ట్స్. ఓకే, ఎకానమీ విల్ టేక్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, లేకపోతే ఎకానమీ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ షెడ్యూల్డ్. దాంతోపాటు ఇంకా మిగతావి చేద్దాము. యా రాము, వాట్స్ యువర్ డౌట్ మా? ఎస్, చెప్పండి, మీ డౌట్ ఏంటి? రాము ప్లీజ్, మీ డౌట్ ఏంటి? ఓకే, సో యా, నెక్స్ట్ కమింగ్ డేస్లో జోగ్రఫీ,
ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ, దాని తర్వాత సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అవి చెప్తూ ఉంటాం. దాంతోపాటు ఈ యాప్లో ఒక స్పెసిఫిక్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి, లైక్ గోచింగ్ లియాంగ్ జియోగ్రఫీ, ఆల్మోస్ట్ ఒక 24 వీడియోస్ ఉంటాయి. సో ఐ ఇన్సిస్ట్ యూ టు పర్చేస్ దట్ కోర్స్. సో మొత్తానికి వాట్ ఎవర్ ద నెక్స్ట్ కమింగ్ 1 yearలో మీకు ఉండబోయే కోర్స్ అంతా కూడా కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, విచ్ ఈస్ బయట మార్కెట్లోకి వెళ్తే దే చార్జ్ యూ అబ్నార్మల్ అమౌంట్. మీకు తెలుసు, యు ఆర్ నాట్ న్యూ టు సివిల్ సర్వీసెస్ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ ఫస్ట్ క్లాస్. కానీ ఐఎమ్ గివింగ్ దట్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బికాస్ మీకు ఆల్రెడీ చెప్పాను వాట్ ఈస్ మై ఫిలాసఫీ అండ్ వాట్ ఆర్ మై ఎథిక్స్, ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. సో అది కాకుండా సపరేట్ కోర్సెస్గా ఉన్నాయి. ఓకే, ఇండియా ఇయర్ బుక్ విచ్ ఐ హ్యావ్ మేడ్, అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియో లో నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక 22 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో 3 to 4 వీడియోస్ యాడ్ అవుతాయి. అందులో కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేస్తాను. యూ కెన్ పర్చేస్ ఆల్మోస్ట్ 350 రూపీస్ ఉంటుంది, 300 రూపీస్ ఉంటుంది, 350 రూపీస్. అది కాకుండా యూ కెన్ పర్చేస్ గోచింగ్ లియాంగ్ జియోగ్రఫీ 25 వీడియోస్ ఉంటాయి. వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించి మనం డిస్కస్ చేస్తాం ఎన్సీఆర్టీ లెవెల్లో. బట్ గోచింగ్ లియాంగ్ ఈజ్ మచ్ మోర్ డీపర్ డిస్కషన్, అంటే ఇంకా డెప్త్గా ఉంటుంది గోచింగ్ లియాంగ్ బుక్లో జరిగే డిస్కషన్స్ అన్ని కూడా. తెలుగులో చాలా కష్టం, తెలుగులో ఆ బుక్ దొరకడం, తెలుగులో ఆ బుక్ లేదు, అంత ఎక్స్ప్లెయిన్ చేసేవారు కూడా ఎవరు లేరు. సో ఆ ఇంటెన్స్ కోర్స్ అంటే చాలా కష్టమైన కోర్స్ కాబట్టి దాని ఒక్కదానికి నేను హ్యావ్ గివెన్ దట్ ఫర్ పర్చేస్ 2500 ఉంటుంది. బట్ ఇంట్రడక్షన్ కింద నేను దాన్ని 1300కి పెట్టాను. ఇప్పుడు యూ కెన్ గో హెడ్ అండ్ టేక్ దట్ కోర్స్. సో అది ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది. అది కాకుండా ద రెగ్యులర్ క్లాస్ ఏదైతే జరుగుతుందో 6:30 to 7:30, ఫర్ దట్ యూ డోంట్ నీడ్ టు పే ఎనీ ఫీ. ఓకే, సో కమింగ్ బ్యాక్, ఎన్విరాన్మెంట్లో మనం డిస్కస్ చేసిన నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 6:30 టైం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ ఎల్స్ వీ కెన్ స్టార్ట్ ద సెషన్. మీకు ఏమైనా పర్టికులర్ డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఆర్ ఎల్స్ వీ కెన్ స్టార్ట్ ద సెషన్. బిఫోర్ అంటే క్లాస్ స్టార్ట్ అయ్యకముందే ఐ జస్ట్ వాంట్ గివ్ సమ్ టైమ్ సో దట్ వీ కెన్ బికమ్ ఫెమిలియర్. అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ, లేదా వాట్ ఈస్ ద షెడ్యూల్ డౌట్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ ఆప్షన్ ఉంటుంది కదా, అందులో హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది. హ్యాండ్ రైజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు డౌట్స్ అడగచ్చు. సో షెడ్యూల్కి సంబంధించి, నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి సంబంధించినవి డౌట్స్ అయితే ఏమీ లేవు కదా. కెన్ వి మూవ్ టు ద సబ్జెక్ట్ నౌ? సబ్జెక్ట్కి వెళ్ళిపోదామా? యూ కెన్ గివ్ ఇన్ చాట్లో చెప్పచ్చు. So will the classes recorded? Yes, I will record the classes. అవన్నీ కూడా యాప్లో పెడతాను. విల్ గో విత్ ద టాపిక్ నా. సో మీ అందరి దగ్గర ఎన్విరాన్మెంట్ బుక్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఓకే, శంకర్ ఐఎస్ బుక్ ఉంటుంది అనుకుంటున్నాను. అమేజింగ్, యు ఆర్ ఆల్ హ్యావింగ్ దిస్ బుక్. ఇందులో మనం ఫస్ట్ చాప్టర్ వాజ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఫస్ట్ చాప్టర్ యూ కెన్ ఓపెన్ పేజ్ నెంబర్ బై పేజ్ నెంబర్ వెళ్దాం. పేజ్ నెంబర్ 3, ఎకాలజీ అంటే ఏంటి, ఒక ఆర్డర్ని చదవడం, ఒక ఆర్డర్ ఎలా ఉందో దాన్ని అర్థం చేసుకోవడం, ఒక స్టడీ, ఎవరిని తినాలి, ఎవరిని తినకూడదు, ఎవరిని పెంచుకోవాలి, అగ్రికల్చర్ అంటే ఏంటి, ఒక ఆర్డర్ లాగా ఉండాలి, పిచ్చి పిచ్చిగా కాకుండా. మనమందరం కూడా ఒకే జంతువుని తినే వాళ్ళం కాదు కదా. ఒకరు వెజిటేరియన్ తింటారు, ఒకరు నాన్ వెజిటేరియన్ తింటారు, ఒకరు హెన్స్ తింటారు, ఒకరు మటన్ తింటారు, ఒకరు చికెన్ తింటారు. ఇట్ డిపెండ్స్. ఓకే, మనం అందరం కన్నబిలిజం ఫాలో అవ్వట్లేదు కదా. సో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి డిస్కస్ చేసాం, అంటే ఇంటరాక్షన్ ఎలా ఉండాలి అని చెప్పేసి. ఎస్ శ్రీ సాయి, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? నో సార్, నథింగ్. సో
లెవెల్స్ ఆఫ్ ఎకాలజీ పేజ్ నెంబర్ 4లో చదివాం కదా మనము. ఫస్ట్ ఇండివిజువల్, ఒక మనిషి అంటూ ఉంటాడు. అలాంటి మనుషులు కొంతమంది, అలాంటి జంతువులు కొంతమంది, అలాంటి ఏనుగులు కొంతమంది, అలాంటి కుక్కలు కొంతమంది ఉంటే దాన్ని పాపులేషన్ అంటాం. నీలాంటి కుక్కలు లేకపోతే మనుషులు, జంతువులు, పక్షులు మీరందరూ కలిసి ఒక ఏరియాలో బతుకుతూ ఉంటే దాన్ని కమ్యూనిటీ అంటాం. అండ్ దానికన్నా అప్పర్ లెవెల్ ఓకే ఈజ్ ఎకోసిస్టమ్. దానికన్నా అప్పర్ లెవెల్ బయోమ్, అంటే ఒక ఏరియా మొత్తం, ఒక దేశం కానీ, ఒక ట్రాపికల్ ఏరియా కానీ, ఒక టెంపరేట్ ఏరియా కానీ, ఒక ఈక్వటోరియల్ ఏరియా కానీ, ఒక ఇండియా కానీ, ఒక పాకిస్తాన్ కానీ, ఆ దేశం, ఆ బయోస్పియర్ పర్టికులర్, ఆ డెజర్ట్ బయోస్పియరు, ఆ రాయలసీమ బయోస్పియరు, లేకపోతే ఆ ఆదిలాబాద్ బయోస్పియరు, లేదా వైజాగ్ బయోస్పియరు, ఏ రీజన్కి తగ్గట్టుగా, ఏ ప్రాంతానికి తగ్గట్టుగా మనుషులు అక్కడ ఉంటుంటారు. అవునా కదా? ఇప్పుడు వైజాగ్లో ఉన్నవాడిని తీసుకొచ్చి హైదరాబాద్లో పెడితే ఏమవుద్ది? వాడు హీ విల్ బి మిస్సింగ్ ద బ్యూటిఫుల్ బీచ్. హైదరాబాద్లో ఉన్న వాడిని తీసుకెళ్ళి వైజాగ్లో పెడితే వాడు సఫికేట్ అవుతాడు. మాయిశ్చర్ని తట్టుకోలేక సఫికేట్ అవుతాడు. అక్కడ ఉండే రిలేటివ్ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఎవడి కమ్యూనిటీలో వాడు హ్యాపీగా ఉంటాడు, ఎవడి బయోమ్లో వాడు హ్యాపీగా ఉంటాడు. ఇఫ్ యూ చేంజ్ ద బయోమ్, ఆబ్వియస్లీ అవర్ బయాలజికల్ క్లాక్ గెట్ డిస్టర్బ్. అంతకు మించింది బయోస్పియర్. అంటే ఈ ఎర్త్ లో ఉన్న బతికే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఒక్కదాన్ని వేరు చేస్తే బయోస్పియర్ అంటాం. ఎందుకంటే భూమి లోపల బతకలేము, ఆకాశం ఒక 10 కిలోమీటర్ల మీద బతకలేము, సముద్రం లోపల బతకలేము, పైన మాత్రమే బతకగలం. సముద్రానికి పైన, భూమి మీద, గాలి కింద, ఇక్కడ మాత్రమే బతకగలం. అంతకు మించిన ఎక్స్ట్రీమ్ ఏరియాస్ లో మనిషి బతకలేడు. దాన్ని బయోస్పియర్ అంటాం. సో ఈ ఆర్డర్ ని మనం చదివాం, గుర్తుందా మీకు? అలాగే అలాగే ఎకోసిస్టమ్ గురించి చదివాము. అబయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి. అబయోటిక్ అంటే ఏంటి, నువ్వు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నావు, లేదా ఒక హైదరాబాద్లో ఉంటున్నావు. హైదరాబాద్లో ఉండేటప్పుడు నీకు ఈ మట్టి కావాలి, అర్బన్ ఏరియా కావాలి, థియేటర్ కావాలి, లేదా బుక్స్ కావాలి. అంటే బతికి లేని వాటి హెల్ప్ నీకు కావాలా వద్దా? రూమ్ కావాలి, పెట్రోల్ కావాలి, ఫ్రెండ్ కావాలి, మొబైల్ ఫోన్ కావాలి, ఇంటర్నెట్ కావాలి. వీటన్నిటికీ ప్రాణం లేదు, కానీ అవి లేకపోతే నువ్వు ఉండలేవు కదా. వాట్సాప్ లేకుండా ఉండగలమా? టెలిగ్రామ్ లేకుండా ఉండగలమా? యూట్యూబ్ లేకుండా ఉండగలమా? సో అవి లేకుండా మనం ఉండలేం. అలాగే ఎనర్జీ లేకుండా ఉండలేం, వర్షం లేకుండా ఉండలేం. నేను ఉండగలను వర్షం లేకుండా, రూమ్లో కూర్చుంటాను అంటే నువ్వు ఉండవచ్చు. నువ్వు తినే ఫుడ్ పండించే రైతుకి వర్షం లేకపోతే ఉండలేడు, అతను లేకపోతే నువ్వు లేవు. టెంపరేచర్, ఒక కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో నేను ఉంటాను, ఏసీ ఆన్ చేసుకుంటాను, లైట్ ఆన్ చేసుకుంటాను, ఫ్యాన్ ఆన్ చేసుకుంటాను. టెంపరేచర్ లేకపోతే నువ్వు ఉండలేవు, కానీ టెంపరేచర్కి లైఫ్ లేదు. అలాగే అట్మాస్ఫియర్, కొన్ని కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, వాటికి జీవం ఉంటుంది. నువ్వు తినే కోడి, నువ్వు తినే మేక, లేదా నువ్వు తినే పాలకూర, లేకపోతే వీటన్నిటికి జీవం ఉంటుంది. సో అవి నీ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తాయి, జీవం లేనివి నీ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తాయి. నీ ఫ్రెండ్ ఇంపాక్ట్ చేస్తాడు, నీ ఫ్రెండ్ చేతిలో ఉన్న మొబైల్ ఇంపాక్ట్ చేస్తుంది. సో బయోటిక్ కాంపోనెంట్స్ ఎఫెక్టింగ్ యూ, అబయోటిక్ కాంపోనెంట్స్ ఎఫెక్టింగ్ యూ, దే బోత్ మేక్ అస్ వాట్ వీఆర్. ఓకే, సో దాని గురించి మనం చదివాము. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వల్ల మన ఎకాలజీ ఎలా డిస్టర్బ్ అవుతుంది అనేది ఒక చెప్పాను మీకు, ఆల్రెడీ ఒక వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం లేదు, మనం ఈక్వేటర్ దగ్గర ఉన్నామనుకోండి, మన మీద సన్లైట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఓకే, I'll do one thing. ఓకే, సో ఇది మన ఎర్త్ ఈక్వేటర్ దగ్గర సన్లైట్ ఎక్కువ ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో, అంటే దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ స్పియర్. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఒకలాగా ఉంటుంది, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఒకలాగా ఉంటుంది. ఇక్కడ ఉండే వాటికి సన్లైట్ ఉండదు, చాలా అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటాడు, -60 డిగ్రీల సెంటిగ్రేడ్తో ఉంటాడు. ఇక్కడ ఉండేవాడు ఆల్మోస్ట్ డే టైంలో
వాడికి 40 degrees ఆశ్చర్యపోకర్లేదు, +40 degrees ఆశ్చర్యపోకర్లేదు. ఓకే, లేదా 35 degrees అయినా ఆశ్చర్యపోకర్లేదు. కొన్ని ప్రాంతాలు, టెంపరేట్ ప్రాంతాల్లో ఎడారి ఉంటుంది, అక్కడ డే టైంలో 42-45 కూడా ఉంటుంది. ఓకే, సో ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ దెర్ ఈస్ వన్ ఎక్స్ట్రీమ్, ఇన్ అదర్ పార్ట్ ఆఫ్ దట్ దెర్ ఈస్ వన్ మోర్ ఎక్స్ట్రీమ్. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అంటే సన్లైట్ ఇంపాక్ట్ వల్ల, లాటిట్యూడ్స్ వల్ల. ఒక్కో లాటిట్యూడ్ లో ఒక్కో టైప్ ఆఫ్ సన్లైట్ పడుతుంది కాబట్టి ఆ లాటిట్యూడ్ యొక్క టెంపరేచర్ ని బట్టి అక్కడ క్లైమేట్ డిసైడ్ అవుతుంది. ఓకే, సో దాని గురించి మనం చదివాము. సో అది కాకుండా ప్రైమరీ ప్రొడ్యూసర్ అంటే ఎవడు, సెకండరీ ప్రొడ్యూసర్ అంటే ఎవడు, గడ్డిని తినే గ్రాస్ ని తినే ఫ్రాగ్ తినే స్నేక్ని తినే గద్ద, ఇలా ఒక ఆర్డర్లో మనం చదువుకుంటూ వచ్చాం ఎవరు ఫస్ట్ ఉంటారని చెప్పేసి. ఎకోటోన్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఒక మనిషి ఒక ఎన్విరాన్మెంట్లో ఉండడానికి ఇష్టపడతాడు, వేరే ఎన్విరాన్మెంట్లో ఉండడానికి ఇష్టపడతాడు. ఈ రెండింటికన్నా ఆ క్లబ్ ఆఫ్ 2 ఎన్విరాన్మెంట్స్, గ్రాస్ ల్యాండ్ ఫారెస్ట్ కన్నా గ్రాస్ ల్యాండ్ ఫారెస్ట్ మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడు. అటు కంప్లీట్ నీళ్ళ కన్నా, కంప్లీట్ భూమి కన్నా మధ్యలో ఉండే బీచ్ దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు. సో అలా ఒక జంక్షన్ బిట్వీన్ 2 ఎకో సిస్టమ్స్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ప్లేస్ని మనం ఎకోటోన్ అంటాం. ఓకే, దాని గురించి మనం డిస్కస్ చేసాం. బయోమ్స్ గురించి డిస్కస్ చేసాము. బయోస్పియర్ పేజ్ నెంబర్ 9 డిస్కస్ చేసాము. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ లో పిరమిడ్స్ గురించి డిస్కస్ చేసాం. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటి, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే ఏంటి, ఇన్వర్టెడ్ పిరమిడ్స్ అంటే ఏంటి, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసాము. బయోమాగ్నిఫికేషన్ పేజ్ నెంబర్ 15లో ఉంటుంది సార్, పేజ్ నెంబర్ 14-15. సో వీటి గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం కార్బన్ సైకిల్, ఒక సైకిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి కార్బన్ సైకిల్ అంటే? ఓకే, సో హ్యావ్ ఎ లుక్ హియర్. చూడండి, ఒక చిన్న బ్లాక్ డయాగ్రామ్ తీసుకున్న తర్వాత స్కీమాటిక్ డయాగ్రామ్కి వెళ్దాం. కార్బన్ డైఆక్సైడ్ మన జీవితంలో ప్రతి ఒక్కరికి, గివ్ మీ 1 సెకండ్. కార్బన్ డైఆక్సైడ్ మనందరి లైఫ్లో కావాల్సింది. మనకెందుకు కావాలి? మనం పీల్చుకునేది ఆక్సిజన్ కదా, అంటే మనం వదిలేదు కార్బన్ డైఆక్సైడ్ కదా. సో అది కూడా మన బాడీలో పార్టే. కార్బన్ డైఆక్సైడ్ మన బాడీకి అవసరం ఉన్నా లేకపోయినా చెట్లకు మాత్రం ఖచ్చితంగా కావాలి. ఐ థింక్ మీరు ఒప్పుకుంటారు దాన్ని. ఎందుకు? కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. కొంచెం ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్, ఏమవుద్ది ఆలోచించండి. కార్బన్ డైఆక్సైడ్ కొంచెం ఇంక్రీజ్ అయినా సరే చెట్ల యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిపోతుంది, చెట్లు ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఓకే, కానీ అదే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతే, దట్ ఇట్ వెంట్ టు అన్కంట్రోలబుల్ పొజిషన్, అదే చెట్లు చచ్చిపోతాయి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ ప్రపంచంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అలా రైజ్ అవుతూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ కింద పడిపోతుంది. అలా రైజ్ అయ్యి కింద పడిపోయే పాయింట్ని మనం డివాస్టేషన్ అంటాం, అంటే భూమి అంతరించిపోవడం అంటాం. అలాంటి అంతరించిపోయిన భూములు, అంటే అలా అంతరించిపోవడం ఇప్పటికీ ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ జరిగింది. సైంటిస్ట్ ఇంకా క్లియర్గా చెప్పట్లేదు. కానీ ఇప్పుడు అంతరించిపోయే ఏదైతే ఉందో, ద మాస్ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకు అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా మనం ఇంక్రీజ్ చేయాల్సిన కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఆల్మోస్ట్ 200 టైమ్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేసాం. కాబట్టి మన సైకిల్, ఎక్స్పోనెన్షియల్ సైకిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫాస్ట్గా రీచ్ అయిపోతున్నాము అని సైంటిస్టులు అందరూ చెప్పారు. దానివల్ల ఏమవుద్ది? కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. జనరల్గా కార్బన్ సైకిల్ ఏంటో చూద్దాం.
సో జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. దానికి ఫోటోసింథసిస్కి అది ఉపయోగపడుతుంది. వన్స్ ఈ చెట్టు చచ్చిపోయిన తర్వాత, అంటే ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫోటోసింథసిస్ అంటే ఏంటి, సన్లైట్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అది గ్లూకోజ్ ఇలా తయారు చేసుకుంటుంది. గ్లూకోజ్ సూక్రోజ్గా ఎలా మారుతుంది, సూక్రోజ్ ఇలా ఫ్రక్ట్రోజ్గా, అంటే ఐ మీన్ గ్లూకోజ్ నుంచి కార్బోహైడ్రేట్స్కి ఎలాగ మారుతుంది, కాయలు ఎలా వస్తాయి, బనానాస్ ఎలా ఫామ్ అవుతాయి. ఐ డోంట్ వాంట్ గో ఇంటు దట్. సో ఆ చెట్టు చచ్చిపోయిన తర్వాత దానిలో ఉండే కార్బను మళ్ళీ వుడ్ రూపంలో కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వుడ్ కుళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది కోల్గా మారుతుంది. ఎస్, కోల్గా మారుతుంది. కోల్ అంటే ఏంటి, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ గ్రాఫైట్గా మారుతుంది. అంటే మెటమార్ఫిజం చెందిన తర్వాత అది మళ్ళీ గ్రాఫైట్గా మారుతుంది. ఆ గ్రాఫైట్ లేదా ఆ కోలు మళ్ళీ మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇండస్ట్రీస్లో బొగ్గులుగా మండిస్తున్నాం. సో ఆ కోలు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ చెట్టుగా మారి, అంటే దానిలో ఉన్న గ్రాఫైట్ బ్రేక్ అయిపోయి, ఆ బ్రేక్ అయిపోయిన గ్రాఫైట్ సాయిల్లో కలిసిపోయి అది బ్లాక్ సాయిల్గా మారిపోయి, ఆ బ్లాక్ సాయిల్ నుంచి చెట్టు రావడానికి ఒక ఒక 10,000 సంవత్సరాలు పట్టింది అనుకోండి. అదే బొగ్గుని మనం బయటికి తీసి 2 నిమిషాల్లో కాల్చేస్తున్నాం. సో కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా, అంటే ఇంకా దానిలో ఉన్న సల్ఫర్ అంతా అవ్వకముందే సల్ఫరు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తున్నాయి. దానివల్ల మన కార్బన్ సైకిల్ ఇష్టపోతుంది. అంటే ఇక్కడ ఇండస్ట్రీ తీసేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఇండస్ట్రీ యాడ్ చేస్తే ద హోల్ సైకిల్ ఈజ్ గెటింగ్ డిస్టార్టెడ్. అంటే ఇక్కడ నేరం చేసేవాడు ఎవడు, దుర్మార్గుడు ఎవడు, మనిషి మన అవసరాల కోసం మనం చేసుకున్నాం. మరి అదే అవసరం అందరికీ ఉంటుంది కదా. యూ కెన్ సీ కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్ తీసుకుంటుంది. యానిమల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రివర్స్లో వస్తుంది, మనుషుల నుంచి రెస్పిరేషన్ రూపంలో వస్తుంది, ఆర్గానిక్ కార్బన్ వస్తుంది. చెట్లు నైట్ పూట రెస్పిరేషన్ తీసుకొని సన్లైట్ లేనప్పుడు, అంటే ఫోటోసింథసిస్ జరగనప్పుడు కార్బన్ బయటకు వదిలేస్తుంది. సో ఈ చెట్టు చచ్చిపోయినప్పుడు డీకంపోజిషన్ జరిగి ఫాజిల్ రూపంలో బయటకు వస్తుంది. ఆ ఫాజిల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మట్టి, అంటే బొగ్గు, గ్రాఫైటు, వుడ్, చార్కోలు, లిగ్నైట్, పీట్ ఇవన్నీ ముక్కలు అయిపోయి బ్లాక్ సాయిల్ గా మారి, ఆ బ్లాక్ సాయిల్ చెట్టు రావడానికి కన్నా ముందే ఆ బొగ్గుని బయటకు తీసేసుకొని మనం ఏం చేస్తున్నాము, ఇండస్ట్రీస్లో థర్మల్ ప్లాంట్ కోసము, లేదా ఎలక్ట్రిసిటీ కోసము, లేదా ఇంకో దేనికోసమో యూజ్ చేసేస్తున్నాం. అలా యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా కార్బన్ ఫామ్ అవుతుంది. అంటే ఇన్నేళ్ళుగా మనం ఫామ్ అవ్వని భూమిలో ఉన్న కార్బన్ ఏదైతే ఉందో అదంతా ఒకసారిగా బర్న్ అయిపోవడం వల్ల ఎక్స్ట్రా కార్బన్ ఫామ్ అవుతుంది. ఎక్స్ట్రా కార్బన్ ఫామ్ అవుతే ఏమవుతుంది, హైపర్ యాక్టివ్ వెళ్ళిపోతాయి చెట్లన్నీ కూడా. హైపర్ యాక్టివ్ వెళ్ళిపోవడం వల్ల తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. హైపర్ యాక్టివ్ అంటే ఏంటి అంటే, ఐ డోంట్ వాంట్ గో ఇంటూ అగైన్ టెక్నికల్, మనకు అక్కర్లేదు ఇప్పుడు, బయాలజీ పరంగా అక్కర్లేదు. సో హైపర్ యాక్టివ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటే, ప్లాంట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ హీట్ని, అంటే మన అట్మాస్ఫియర్లో అంత లిమిటెడ్గా ఉంటుంది, కానీ హీట్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, సింపుల్ లాజిక్, కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, సఫికేషన్ అవుతుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ జరిగితే ఇక్కడ ఉన్న వాటర్ బాడీ ఏదైతుందో దాని రైజ్ అవుతుంది. వాటర్ బాడీ రైజ్ అయిపోతే చివరికి మళ్ళీ మనకే నష్టం, కోస్టల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి నష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, ఇండియాలో ఉండే లక్షద్వీప్ ఐలాండ్స్ లేదా అండమాన్ ఐలాండ్స్ ఫస్ట్ మునిగిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఎందుకు ఇదంతా వచ్చింది, బికాస్ అంటే ఇంక్రీజ్ అవ్వాల్సిన రేట్ కన్నా ఫాస్ట్గా కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి కలవడం వల్ల ఆ కార్బన్ సైకిల్ డిస్టార్ట్ అయిపోయి ఆ ఫాస్టర్ కార్బన్ డైఆక్సైడ్, అదే ఎక్స్ట్రా కార్బన్ ఏదైతే ఉందో దాన్ని మనుషులు పీల్చుకుంటే మనుషులు చచ్చిపోతారు, ప్లాంట్స్ పీల్చుకుంటే అవి హైపర్ యాక్టివ్గా తొందరగా ప్రొడక్షన్ తయారు చేసుకొని తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. దాని సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, మనిషి సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎనిమల్స్ చనిపోయే అవకాశం ఉంటాయి. ఆ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ని పీల్చుకుంటే ఒక మనిషే కాదు జంతువులు కూడా చనిపోయే అవకాశం ఉంది అని ప్రూవ్ అయింది. సో మన చావుని మనమే కొని తెచ్చుకోవడం, కానీ బొగ్గు లేకుండా బతకగలమా? ఈ రోజుకి 60% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా అదే కోల్ నుంచి వస్తుంది. ఇప్పటికిప్పుడు మీరు ఎవ్వరు కోల్ వాడద్దు అంటే అది కూడా దుర్మార్గమే అవుతుంది. మరి ఏం చేయాలి, వేరే ఎనర్జీకి షిఫ్ట్ అయిపోవాలి. ఏ ఎనర్జీకి షిఫ్ట్ అయిపోవాలి, రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అయిపోవాలి. రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాలి అంటే నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి, టెక్నాలజీ కావాలి, లేకపోతే సోలార్ ప్యానెల్స్ కావాలి, గ్రిడ్ కనెక్షన్ కావాలి. గ్రిడ్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసేంత గవర్నమెంట్ పొలిటికల్ విల్ కావాలి, ప్రైవేట్ ప్లేయర్స్ కావాలి, పీపుల్ సపోర్ట్ కావాలి. ఏది లేదు.
ఉన్న పవర్ ప్లాంట్స్ని కూడా, ఉన్న సోలార్ పవర్ ప్లాంట్స్ని కూడా కొన్ని స్టేట్స్లో తీసేసింది రీసెంట్గా కొన్ని గవర్నమెంట్స్. సో ఇటువంటి టైంలో బొగ్గుని మాత్రమే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పుడు మనం దీన్ని ఈ రెన్యూబుల్ ఎనర్జీని అచీవ్ చేస్తాం? సరే, విండ్ ఎనర్జీని అచీవ్ చేద్దాం అనుకుంటే చాలా ఈ పెటా కానీ లేకపోతే రకరకాల ఆర్గనైజేషన్స్ గొడవ చేస్తున్నాయి. ఎందుకంటే ఇండియాకి వచ్చే పక్షులు ఆ ఫ్యాన్ రెక్కలకి తగిలి చచ్చిపోతున్నాయి. కాబట్టి చాలా ప్రదేశాల్లో పొటెన్షియల్ ఉన్న, పర్టికులర్లీ గుజరాత్ కాండ్లా పోర్ట్ ఆ ఏరియాలో పొటెన్షియల్ ఉన్న, సౌత్ వెస్ట్ మాన్సూన్ యొక్క పొటెన్షియల్ ఉన్న, మనం అక్కడ ప్రొడక్షన్ చేయట్లేదు. సింపుల్ లాజిక్. మరి ఇంకేం చేయాలి? వేరే ఆప్షన్ ఏముంది? సోలార్ ఒక్కటే ఎవరికి నష్టం చేయట్లేదు. కానీ సోలార్ తయారు చేయాలి అంటే మళ్ళీ బ్యాటరీ కావాలి. బ్యాటరీ అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ కావాలి. లెడ్ యాసిడ్ బ్యాటరీ మళ్ళీ సరిగా డిస్పోజ్ చేయకపోతే లెడ్ అసిడిఫికేషన్ జరుగుద్ది. అప్పుడు మినమట డిసీజ్ అప్పుడు జపాన్లో చనిపోయారే, అలా మళ్ళీ జరిగే అవకాశం ఉంది. సో బ్యాటరీస్ వద్దు, డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వండి గ్రిడ్కి అంటున్నాం. డైరెక్ట్ కనెక్షన్ గ్రిడ్కి ఎలా ఇస్తాం? అదేమో వచ్చేది డీసీ, ఇక్కడేమో ఏసీ కావాలి. ఇదే గొడవ జరుగుతుంది ఇప్పుడు. చాలా మంది సోషల్ యాక్టివిస్టులు, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు అంటున్నారు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వాడవద్దు, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వాడవద్దు. ఏం వాడాలి? ఇంకా నికెల్ క్యాడ్మియం వాడాలా? ఒక నికెల్ ఈ సైజులో నికెల్ క్యాడ్మియం బ్యాటరీ కావాలంటే దానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. సో ఉన్నదిగా ఉన్నది బాయ డైలాగ్ ఉంటుంది చూసారా, అలాగా ఉన్న లక్ష్మి పోగొట్టుకొని ₹1,00,000 పెట్టి బ్యాటరీ కొనుక్కుంటే ఎలా బతుకుతాను చెప్పండి? ఇట్స్ ఇంపాసిబుల్. నీకు 10,000కి లెడ్ యాసిడ్ బ్యాటరీ దొరుకుతున్నప్పుడు ఎవరైనా అదే ప్రిఫర్ చేస్తాడు, ఇండస్ట్రీస్ కానీ పీపుల్ కానీ. సో ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని మేబీ ఇంకేదైనా చేయొచ్చు, రెన్యూబుల్ ఎనర్జీగా మార్చొచ్చు. అంటే దాన్ని అంటే మనం అనుకుంటాం సోలార్ ఎనర్జీ మొత్తం రెన్యూబుల్ ఎనర్జీ అని. కాదు, సోలార్ ఎనర్జీ ఇస్ నాట్ 100% రెన్యూబుల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ వాడుకున్న తర్వాత దానిలో ఉండే ఈ వేస్ట్ ఫస్ట్ ఇయర్ 80% మాత్రమే పొటెన్షియల్ అవుట్పుట్ ఇస్తుంది, సెకండ్ ఇయర్ 75, థర్డ్ ఇయర్ 70, ఫోర్త్ ఇయర్ 65, అలా 5 to 6% ఎవ్రీ ఇయర్ తగ్గుతూ ఉంటుంది. ఒక 15 ఏళ్ళు అవ్వగానే దాని పనికి రాకుండా పోతుంది. మరి అదంతా ఈ వేస్ట్, దాని వైరింగ్ ఖర్చు, లేకపోతే దాని నుంచి వచ్చే లెడ్ యాసిడ్ బ్యాటరీ సరిగ్గా డిస్పోజ్ చేయకపోతే వచ్చే మెర్క్యూరీ పొల్యూషన్, లెడ్ పొల్యూషన్, క్యాడ్మియం పొల్యూషన్, నికెల్ పొల్యూషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. డోంట్ డైరెక్ట్లీ సే దట్ సోలార్ ఎనర్జీ ఈస్ 100% రెన్యూబుల్ ఎనర్జీ, 100% ప్యూర్ ఎనర్జీ. యూపీఎస్లో ఏంటి క్వశ్చన్స్ అడుగుతాడు తెలుసా? సోలార్ ఎనర్జీ ఈస్ 100% ప్యూర్ ఎనర్జీ. రెండు విషయాలు, 100% ప్యూర్ ఎనర్జీ కాదు. ఎప్పుడైనా సరే యూపీఎస్సిలో 100% ఎవ్రీథింగ్ ఈస్ గ్రేట్, 100% కరెక్ట్ లేదా అబ్సల్యూట్లీ కరెక్ట్, దెర్ ఈస్ నో సచ్ ఆప్షన్, దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్, దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ అని గనక ఆప్షన్ ఉంటే 99% అది తప్పయ్యే అవకాశం ఉంది యూపీఎస్సిలో. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇస్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ సో మెనీ అదర్ పర్సన్స్. సో ఇటువంటి ఆప్షన్ని జనరల్గా ఇటువంటి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం బెస్ట్. ఎందుకంటే మనకు ఇంత తెలిసిండొచ్చు, తెలియాల్సింది కొండంత ఉండొచ్చు. ఆ కొండంతలో మనం ఎక్కడో తప్పు చేసి ఉండొచ్చు. మనకు సిలోజియమ్స్ ఉంటాయి కదా, ఆల్ క్యాట్స్ ఆర్ ఫ్రాక్స్, సమ్ ఫ్రాక్స్ ఆర్ క్యాట్స్. సో అలా ఉంటుంది చివరికి సిచ్యువేషన్. సో మనం ఫస్ట్ అజంప్షన్ తీసుకుని సెకండ్ అజంప్షన్ తప్పు అని చెప్పలేము, అలాగని చెప్పాలని గ్యారంటీ కూడా లేదు. సో అలాగే కొంతమంది సోలార్ ఎనర్జీ ఇస్ ద బెస్ట్, ఓకే, కానీ ఎంతవరకు? దాన్ని సరిగా డిస్పోజ్ చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి? అది కూడా ఇంపార్టెంట్. న్యూక్లియర్ ఎనర్జీ చూద్దాం, తారాపూర్లో త్వరలో స్టార్ట్ అవబోతుంది, అండ్ కల్పకంలో త్వరలో స్టార్ట్ అవబోతుంది, కోవాడ్లో త్వరగా అవబోతుంది. మేబీ న్యూక్లియర్ ఎనర్జీ ఏమైనా మనకు ఏదైనా మంచి అవుట్పుట్ తీసుకురావచ్చేమో. మళ్ళీ అగైన్ న్యూక్లియర్ వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేస్తావు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో అన్నీ ఇంపార్టెంట్. మరి ఏ ఎనర్జీ కరెక్ట్ కాదు? సోలార్ ఎనర్జీకి తప్పులు ఎదుగుతున్నాము, విండ్ ఎనర్జీకి తప్పులు ఎదుగుతున్నాము. ఏమని ఎదుగుతున్నాము? ఆ కొండ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ నల్లమల ఫారెస్ట్ తీసుకుందాం. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ని హార్నెస్ చేయడానికి నల్లమల ఫారెస్ట్లో కడప, బద్వేలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నల్లమల ఫారెస్ట్, ఇంకా కంబం ఫారెస్ట్ రిజర్వ్స్ ఈ ప్రాంతాల్లో మనం విండ్ వెయిన్స్ని పెట్టాం. విండ్ వెయిన్స్ని పెట్టిన తర్వాత ఆ ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాము. కానీ ఎన్హాన్స్ చేస్తే దానికి రకరకాల ఆర్గనైజేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. వైల్డ్ లైఫ్ సాంచురీ వాళ్ళు అండ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ అండ్ వాట్ దేర్ కంప్లైనింగ్, దీనివల్ల బర్డ్స్ చనిపోతున్నాయని చెప్పేసి. సో విండ్ ఎనర్జీని పక్కన పెడతాం. జియోథర్మల్ ఎనర్జీని మనం భూమి లోపల నుంచి హీట్ని తీసుకోవాలి అంటే కేవలం హిమాలయాస్లో మాత్రమే తీసుకోగలం. ఎందుకంటే అదే యాక్టివ్ జోన్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్. హిమాలయాస్లో డ్రిల్ చేస్తే ఏ నిమిషం ఏ భూకంపం వస్తుందో తెలియదు. గత 10 daysలో చూసాము ల్యాండ్ స్లైడ్స్ ఎలా జరిగాయో. సో జియోథర్మల్ ఎనర్జీ పక్కన పెట్టాలి. న్యూక్లియర్ ఎనర్జీని సరిగా డిస్పోజ్ చేయకపోతే, యాక్సిడెంట్ జరిగితే మన ఫుకుషిమా ప్లాంట్ లాగా ఏం జరుగుద్దు అని భయము.
దాన్ని ఏం చేయలేము. రె నాన్ రెన్యూబుల్ ఎనర్జీ పెట్రోల్ వాడదామంటే పెట్రోల్ ప్రైజెస్ రూ. 108, రూ. 190కి వెళ్ళిపోయింది. సో, ప్రైస్ ఒకటే అనుకుంటే దాని నుంచి వచ్చే వేరియస్ పొల్యూటెంట్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ పీల్చుకుంటే బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. పోనీ కోల్ వాడదామా అంటే దాని నుంచి సల్ఫర్ ఆక్సైడ్స్ వస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మరి ఏం వాడాలి? సో అగైన్ దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ ఐడియా అని ఎక్కడా ఉండదు. ఆల్టర్నేటివ్ వెతకండి, ఇంతే. సింపుల్ లాజిక్ ఏంటంటే పవర్ ప్రొడక్షన్ ఫ్రమ్ కోల్ని తగ్గిస్తూ రెన్యూబుల్ని పెంచుకుంటూ పోవడం తప్ప 100% నేను రెన్యూబుల్కి మారుతాను అనడం కూడా తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కేసే తీసుకుందాము. ఇక్కడ కొన్ని ఐ డోంట్ నో నేమ్ ఎనీ కంపెనీ కార్బన్ ఫ్రీ వరల్డ్, కార్బన్ ఫ్రీగా ఉండాలి అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్, మన ఇండియాలో ఉండే కంపెనీస్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాము, జీరో కార్బన్ అంటున్నాడు. యాడ్ నుంచి వచ్చింది జీరో కార్బన్? ఈ జీరో కార్బన్ పాసిబుల్? Where does the electricity for your car coming from in India? 60% it is again coming from the coal burning only. So how do you claim that your energy is pure? So it is not about playing with the sentiments, but it is about understanding what is there in the logic. సో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా మనం ఒక స్టేట్మెంట్కో ఒక డెసిషన్కో క్యారీ అవ్వకుండా దాన్ని నిజాలు తెలుసుకోవాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను? మీరు ఏ బుక్లో ప్రిఫర్ చేసినా, ఏ నోట్స్ చూసినా, ఏ వీడియో చూసినా రెన్యూబుల్ ఎనర్జీ సూపర్, రెన్యూబుల్ ఎనర్జీని ముంచింది లేదంటాం. దానికి ఉండాల్సిన డిఫాల్ట్స్ దానికి ఉన్నాయి, దీన్ని నాన్ రెన్యూబుల్కి ఉండాల్సిన డిఫాల్ట్స్ దీనికి ఉన్నాయి. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాన్ రెన్యూబుల్ని తగ్గించుకుంటూనే రావాలి. అమెరికా వాడి పాలసీ ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే నేను కార్బన్ సైకిల్ని డిస్టర్బ్ చెయ్యను, పక్కనోడి కార్బన్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తాను, పక్కనోడి ఆయిల్ని తీసుకుంటాను, నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాను. అంతేగాని నా దగ్గర ఉన్న ఆయిల్ని తీసుకున్నాను, నా దగ్గర ఉన్న షేల్ గ్యాస్ని తీసుకున్నాను, నా దగ్గర ఉన్న నేచురల్ గ్యాస్ని తీసుకున్నాను. మనం అలాగే చేద్దాం, పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుదాము, మెల్లమెల్లగా మనం రెన్యూబుల్కి మారుతూ ఉందాము. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ని, నేచురల్ గ్యాస్ని మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇద్దాము, సస్టైనబుల్ ఎనర్జీ అని చెప్దాం. సో అమెరికా మెథడ్ ఫాలో అయితే అమెరికా ఏం చేస్తుంది? ఇంటర్న్గా సోలార్ ప్యానెల్స్ని ఇండియాకి, చైనాకి అమ్ముతుంది. అఫ్ కోర్స్ ఇండియాకి, చైనా అంటే నాట్ జస్ట్ చైనా బట్ సదరన్ పార్ట్ ఆఫ్ వియట్నాం వీళ్ళకి అమ్ముతుంది. చైనా కూడా మన సోలార్ ప్యానెల్స్ ఇండియాకి అమ్ముతుంది. సో ఈ టైంలో వాళ్ళ దగ్గర నుంచి సోలార్ ప్యానెల్స్ని కొనుక్కొని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మనం డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, మనకు డ్రాట్ ప్రోన్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ డ్రాట్ ప్రోన్ ఏరియాస్లో వాళ్ళకి సోలార్ ప్యానెల్స్ని అరేంజ్ చేసి, వాళ్ళకి ఫార్మర్స్కి అరేంజ్ చేయించి వాళ్ళ చేత లోన్ తీసుకోమని చెప్పేసి ఆ కరెంట్ని మళ్ళీ గ్రిడ్కి అమ్మితే అప్పుడు కార్బన్ సైకిల్ డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం అటు ఫార్మర్కి బెనిఫిట్ అయ్యే విధంగా, డ్రాట్ ప్రోన్ ఏరియాకి బెనిఫిట్ అయ్యే విధంగా కొంచెం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. దెర్ ఈస్ నో అబ్సల్యూట్ ఆప్షన్. యూపీఎస్సి చదివేటప్పుడు లేదా యూపీఎస్సి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రిపరేషన్లో ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అని ఎక్కడా ఉండదు. ఇది రాయంటే మీకు 12 మార్కులు వస్తాయని ఎక్కడ ఉండదు. అందుకోసమే కదా ఫస్ట్ ర్యాంకర్కి కూడా ఎన్ని మార్కులు వస్తాయి? 900 మార్కులు, 1000 మార్కులే వస్తాయి. సో 12.5 మార్కర్కి తనకు కూడా ఏ 6 మార్క్స్ 7 మార్క్స్ రావాలి తప్ప 12కి 12 మార్క్స్ 12.5 మార్క్స్ రావు. ఎందుకంటే ఆ ఎగ్జామ్ అనేది సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్, అది ఇప్పుడే తెలుసుకోండి. సో ఎన్ని చెప్పినా సరే ఏదో ఒక తప్పు ఎదుగుతాడు ఎగ్జామినర్. సో ఆ తప్పులే తెలుసుకుందాం. దట్స్ వై ఐ హ్యావ్ కండక్టెడ్ దిస్ సెషన్. సో యాజ్ ఐమ్ సెడ్, I have failed so many times, but I can give you how not to fail. Okay. So అలాగే this is about carbon cycle. అలాగే ఫాస్ఫరస్ సైకిల్ అని, సల్ఫర్ సైకిల్ అని, ఇలా రకరకాల సైకిల్స్ ఉన్నాయి. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. అంటే సేమ్ అలాగే అలా సల్ఫర్ని కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ నుంచి సల్ఫర్ ఆక్సైడ్స్ వస్తున్నాయి, లేదా వాల్కనస్ నుంచి మనకు H2S అంటాం. ఓకే, అలా వస్తుంది. ఇవన్నీ అట్మాస్ఫియర్లో కలిసిపోతున్నాయి. దాన్ని యాసిడిఫికేషన్ అంటే దానిలో వాటర్ తగలడము, లేకపోతే ఆ పైకి వచ్చిన H2S మళ్ళీ కింద పడిపోతే డ్రై డిపాజిషన్ అంటాము. H2O తగిలితే దాన్ని యాసిడ్ రైన్ అంటాము. దానివల్ల పంట పొలాలు నష్టం జరుగుతుంది అంటుంటాము. సరే, ఆ ఇండస్ట్రీని ఆపేస్తే యాసిడ్ రైన్ ఆగిపోతుందా? ఓకే, నో ప్రాబ్లం. ఇండస్ట్రీని ఆపుతావా నువ్వు? డూ యూ హ్యావ్ గట్స్ టు స్టాప్ ఎనీ ఇండస్ట్రీ? ఇట్ కెన్ బి ఇండియన్ ఇండస్ట్రీ ఆర్ అమెరికన్ ఇండస్ట్రీ ఆర్ పాకిస్తాన్ ఇండస్ట్రీ. కెన్ వి? నో, వీ వోంట్. ఎందుకంటే మన మనసు ఒప్పుకోద్దు, గవర్నమెంట్ ఒప్పుకోద్దు, రెవెన్యూ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి, అగ్రికల్చర్ నుంచి రాదు కాబట్టి. సో మరి ఏం చేయాలి? జస్ట్ చదువుకొని వదిలేయడం. అంటే డోంట్ క్యారీ అవే విత్ ద సెంటిమెంట్స్.
కానీ సొల్యూషన్ వెతకాలి. ఏం వెతకాలి? సల్ఫర్ ఆక్సైడ్స్ని రిలీజ్ చేసే పొల్యూటెంట్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆల్టర్నేటివ్గా వెతకాలి. ఎలా వెతకాలి ఆల్టర్నేటివ్గా? చెప్పడం ఈజీ. ఆల్టర్నేటివ్గా వెతకాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ఆల్టర్నేటివ్స్. వాట్ ఈస్ దట్ ఆల్టర్నేటివ్? ఈ రోజుకి కూడా హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇండియన్స్. నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అమెరికన్ టెక్నాలజీతో యూజ్ చేస్తున్న ఇండస్ట్రీస్. సో వై నాట్ టేక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దెమ్? ఇండియాలో మీరు పని చేయాలి అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మాకు చేయాల్సిందే. చైనా రూల్ పెట్టుకుంది కదా, యాపిల్ ప్రొడక్ట్స్కి, సామ్సంగ్ ప్రొడక్ట్స్కి, అలా రకరకాల ప్రొడక్ట్స్కి మా దేశంలో తయారు చేయాలంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. అప్పుడే మేము ప్రొడ్యూస్ చేస్తాము. మనం కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ని మన డబ్ల్యూటీఓకి అగెయిన్స్ట్గా ఉంది అని చెప్తున్నారు, కానీ చైనాలో ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు. సో మనం కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని యూజ్ చేసుకొని సల్ఫర్ని తగ్గించుకునే విధంగా, కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించుకునే విధంగా, లేదా నైట్రోజన్ని, ఫాస్ఫరస్ని తగ్గించుకునే, మన ఇండస్ట్రీస్ నుంచి తగ్గించుకునే విధంగా మనం ప్రొడక్షన్ తీసుకురాగలిగితే అప్పుడు మన ఎకానమీ గ్రోత్, మన ఎన్విరాన్మెంట్ గ్రోత్ రెండు ఒకేసారి వెళ్తూ ఉంటాయి. ఓకే, that is something I can tell you. ఓన్లీ సర్టెన్ ఏరియాస్ విండ్ ఎనర్జీ సూటబుల్, లైక్ హిల్లీ ఏరియాస్. అవును, విండ్ ఎనర్జీ కొన్ని ప్రాంతాల్లోనే పనికొస్తుంది. లడాక్ ప్రాంతంలో, లేదా హిమాలయన్ బెల్ట్లో పనికొస్తుంది, లేదా వెస్టర్న్ ఘాట్స్ బెల్ట్లో పనికొస్తుంది, లేదా ఈస్టర్న్ ఘాట్స్లో, మరీ ముఖ్యంగా ఈస్టర్న్ ఘాట్స్కి రైట్ సైడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సా కేసు తీసుకుందాం అనుకోండి. విల్ టేక్ కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒడిస్సా ఎందుకు? ఆంధ్రప్రదేశ్ అందరికి ఫెమిలియర్గా ఉంటుంది. ద హిల్స్ ఆఫ్ ఎర్రమల హిల్స్, నల్లమల హిల్స్, శేషాచలం హిల్స్, ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్. దానికి నెల్లూరుకి, ఆ ఈస్టర్న్ ఘాట్స్కి ఒంగోలుకి, ఈస్టర్న్ ఘాట్స్కి విజయవాడకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో యూ కెనాట్ ఫైండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. కొండ మీదే మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ యొక్క ఇంపాక్ట్ తెలుసుకోగలం, ఎందుకంటే ఆ మాన్సూన్ వీక్ కాబట్టి. సో ఎప్పుడైతే ఆ విండ్స్ కొండ ప్రాంతాలను తగులుతుందో ఆ కొండ ప్రాంతాల్లో యూ కెన్ ప్లేస్ ద టర్బైన్స్. కానీ దానికి కూడా అబ్జెక్షన్స్ పెడుతున్నాం. మరి ఏదో ఒకటి వీ హ్యావ్ టు గో అహెడ్ కదా, సింపుల్గా చెప్పాలంటే. సో అట్ ప్రెసెంట్ విండ్ ఎనర్జీ ఈస్ ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ ఎనర్జీ వెన్ కంపేర్ టు సోలార్. మీకు క్వశ్చన్ ఇచ్చి పై ఎనర్జీస్లో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, లేదా లో కార్బన్ ఎమిటింగ్, లేదా లో పొల్యూటింగ్ ఎమిటింగ్ ఇండస్ట్రీ ఎనర్జీ ఏది అని ఆప్షన్స్ ఇస్తే, ఫస్ట్ యూ కెన్ డైరెక్ట్లీ చూస్ ఇట్ ఈస్ విండ్ ఎనర్జీ దాన్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ కన్నా విండ్ ఎనర్జీ ఇస్ ప్యూర్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ మీకు థర్డ్ చాప్టర్, దట్ ఈస్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ గురించి మీకు డిస్కస్ చేద్దాం అనుకున్నాను మీతో. యూ కెన్ ఓపెన్ పేజ్ నెంబర్ 21, 22, 23, 25, 27 till పేజ్ నెంబర్ 30. పేజ్ నెంబర్ 30 వరకు మీరు ఓపెన్ చేయొచ్చు. డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ఇన్ ఇండియాలో ఏ ఎకోసిస్టమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఫస్ట్ పేజ్లో మీరు చూడొచ్చు. ఐ జస్ట్ షేర్ మై స్క్రీన్ ఇన్ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి మీకు దానిలో చెప్తూ ఉంటాను. ఓకేనా? I think you can see the screen. తండ్రా బయోమ్. తండ్రా బయోమ్ అంటే ఏంటో మీరు చూడొచ్చు. ఏంటి తండ్రా బయోమ్ అంటే? ఒకసారి మీ బుక్స్లో ఉన్న దేని చదవండి ఒకసారి. తండ్రా బయోమ్ అంటే యూ డోంట్ నీడ్ టు రైజ్ యువర్ హ్యాండ్, బట్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. బుక్ ఇదేనమ్మా, శంకర్ ఐఏఎస్ అకాడమీ బుక్. అది చెప్పాను కదా మీకు, ఎప్పటి నుంచి చెప్తున్నాను. శంకర్ ఐఏఎస్ బుక్ తీసుకోండి, చాలా బాగుంటుంది అని చెప్పేసి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది, బట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిలో అనాలిసిస్ ఉండదు. అనాలిసిస్ నేను చెప్తాను. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో శంకర్ ఐఏఎస్లో బాగుంటుంది, కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుండదు. ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్ ఇట్ వోంట్ బి సఫిషియంట్. బాగుండదు అంటే చండాలంగా ఉంటుందని కాదు, ఇట్ వోంట్ బి సఫిషియంట్, సింపుల్గా చెప్పాలి అంటే. సో టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ లో ఫస్ట్ 3.1 తండ్రా క్లైమేట్ అంటే ఏంటి ఒకసారి మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. తండ్రా అంటే ఏంటో. చల్లటి ప్రదేశము,
కొంచెం లైట్గా గ్రాస్ ఉండని గ్రాస్, ఆ జంతువులు కూడా ఆర్కిటిక్ ఫాక్స్ లాంటి జంతువులు, భూమికి కంప్లీట్గా పైన అంటే రష్యాకి పైన లేదా అంటార్క్టికాకి కింద అటువంటి ఏరియాస్లో ప్రాంతాలు, ఆ గ్లేషియర్ ఆ కొండ ప్రాంతాల్లో ఉన్న మంచు కరిగిపోయి వచ్చిన లేక్స్, క్లైమేట్ వల్ల పాపం ఆ, కొండలు కరిగిపోయి ఐస్ బర్గ్స్ అన్ని కరిగిపోతున్న వైనం, ఇలాంటివన్నీ కూడా మీరు తండ్రా భయంలో చూడవచ్చు. ఓకేనా? సో తెలుగు మీడియంలో బుక్ అంటే ఎన్విరాన్మెంట్కి యూపీఎస్సీ లెవెల్లో లేదు, బట్ గ్రూప్ 1 లెవెల్లో చాలా బుక్స్ బాగున్నాయి, ఎన్విరాన్మెంట్కి బాగున్నాయి బుక్స్. వన్స్ ఐల్ టెల్ యూ ద నెక్స్ట్ క్లాస్ వాట్ వాట్ బుక్స్ టు రీడ్ అని చెప్పేసి. ఓకే, సో తండ్రా భయం అంటే ఏంటి? తండ్రా మీనింగ్ అంటేనే బేరన్ ల్యాండ్, ఏమీ ఉండదు ఇక్కడ, లైక్ బేరన్ ల్యాండ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ వెజిటేషన్ దేర్. ఒకవేళ ఉన్నా లీస్ట్ ఆఫ్ ద లీడ్స్. చూడ్డానికి బాగుంటుందండి, బ్యూటిఫుల్, సినిమాల్లో చూడడానికి లేకపోతే ఇంకేదైనా చేయడానికి బాగుంటుంది. ఓకే, షూటింగ్స్కి. కానీ అక్కడే బతకాలి, అక్కడే ఉండాలి అంటే మాత్రం బాగుండదు. ఓకేనా? తండ్రా అంటే యాజ్ యూ కెన్ సీ barren land, since they are found where environment conditions are very severe. There are two types of tundra, arctic and alpine. ఆర్కిటిక్ అంటే ఏంటి మీకు చెప్పాను, భూమి అటు చివర అంటే నార్థన్ మోస్ట్ పార్టో లేదా సదరన్ మోస్ట్ పార్టో ఉంటే ఆర్కిటిక్ అంటాం. లేదా హిమాలయాల లాంటి కొండలు ఎక్కడ ఉన్నాయి మనకు, you can see, ఈ ప్రాంతాల్లో ఉంటాయి. అంటే మనకు యాజ్ యూ కెన్ సి ఈక్వటోరియల్ ఏరియాస్లో ఉండే కిలిమజారో మౌంటైన్స్ కానీ లేకపోతే టెంపరేట్ ఏరియాస్లో ఉన్న హిమాలయాస్ కానీ ఆ ప్రాంతాల్లో కూడా కొండలు ఉన్నాయి. ఆ కొండల మీద కూడా మళ్ళీ మీకు చల్లగా ఉంటుంది కదా, అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆల్పైన్, ఆర్టిక్. అంటే కొండ ప్రాంతం అంటే అది ఈక్వేటర్ దగ్గరే ఉండొచ్చు, ఎక్కడైనా కొండ ఉండొచ్చు, కొండ పై ప్రాంతంలో మళ్ళీ చలిగా ఉండొచ్చు, లేదా కంప్లీట్గా నార్థన్ పోల్ సదరన్ పోల్ ప్రాంతంలోనే ఉండొచ్చు. సో ఎక్కడైనా సరే యు మే హ్యావ్ ఎ కోల్డ్ ప్లేస్, కంప్లీట్ కోల్డ్ ప్లేస్. ఓకే, సో ఇక్కడ మనకు దొరికే ఐ థింక్ యూ కెన్ సీ ఇన్ ద ఫ్లోరా అండ్ ఫౌనా టిపికల్ వెజిటేషన్. నేను వాట్ ఐల్ డూ ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్, రేపటి నుంచి ఏం చేస్తానంటే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని మీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ దట్ పీడిఎఫ్ అండ్ ఐ కెన్ డిస్కస్. ఓకే, బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఈరోజు పీపీటీ అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ అయిపోయింది. ఐ ఐ ట్రై టు రికవర్ దట్, అందుకోసమే నేను మీకు ఇలా బ్లాంక్ స్క్రీన్ చూపిస్తున్నాను ఈరోజు. బట్ ఫ్రమ్ టుమారో ఇట్ వోంట్ బీ దేర్, ఇట్ విల్ బి ఏ ప్రెజెంటేషన్ ఉంటుంది, యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ దట్. ఓకే, సో యా, మన దగ్గర ఉండే ఫ్లోరా అండ్ ఫౌనా అంటే పక్షులు, జంతువులు ఎలా ఉంటాయి, గడ్డి ఆకులు వలమలు ఎలా ఉంటాయి. సో ఇక్కడ వెజిటేషన్ సరిగా ఉంటుందా, తక్కువే ఉంటుంది. ఏదో కాటన్ ఇక్కడ ఇచ్చినట్టు కాటన్ గ్రాస్, సెడ్జెస్, డార్ఫ్ హెత్ అంటే మరగుజ్జు మొక్కలు, అలా ముళ్ళులు ఉండే మొక్కలు, నెక్స్ట్ అది కాకుండా బ్యాక్టీరియా లేకపోతే ఇంకా చెప్పాలంటే ఆల్గే, లైకెన్స్ ఇలా ఉంటాయి. పోనీ ఎనిమల్స్లో ఏమేమి ఉంటాయి మనకు, రెయిన్డీరు, మస్క్, ఆక్స్, లేకపోతే హెయిర్ అంటే కుందేళ్ళు, తెల్ల కుందేలు చాలా దాని ఏమంటారు, ఈక్వల్ ఇట్ థిక్ ఫర్ ఉంటుంది అనమాట. అంటే చర్మం చాలా మందంగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది కుందేలు పట్టుకుంటే కూడా. అలా ఉడతలు, కొన్ని చిన్న చిన్న ఉడతలు అంటే భూమి లోపల ఉండే ఉడతలు ఉంటాయి చూసారా, అవి అంటే మీన్ లైక్ స్క్వెరల్స్, ఇలాంటివి జనరల్గా మనకు తండ్రా భయంలో కనిపిస్తుంటాయి. ఓకేనా? సో అది కాకుండా టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో మనం
చూసే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఒకటి. ఫారెస్ట్లో రకరకాల ఫారెస్ట్లు ఉన్నాయి. ఓకే, లాటిట్యూడ్కి సంబంధించిన ఫారెస్ట్లు కొన్ని ఉంటాయి. అంటే వీ కెన్ సే వెట్ ఈక్వటోరియల్ ఫారెస్ట్. దట్టమైన అడవులు. ఓకే, వెట్ ఈక్వటోరియల్ ఫారెస్ట్. సో సన్లైట్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, సన్లైట్ ఎక్కువగా ఉంటుంది, చుట్టూ నీళ్లు ఉంటాయి. కాబట్టి సన్లైట్ ఉండి నీళ్లు ఉంటే ఆ ప్రాంతంలో వర్షం విపరీతంగా పడుతుంది. ఆ వర్షం విపరీతంగా పడినప్పుడు వెజిటేషన్ కూడా ఇలా థిక్గా ఉంటుంది. అంటే కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి అంటుంటాం చూసారా, అటువంటి అడవి మనకు ఈ ట్రాపికల్ ఏరియాస్లో, మరీ ముఖ్యంగా వెట్ ఈక్వటోరియల్ ఫారెస్ట్ లేదా వెట్ ఏరియాస్, ఈక్వటోరియల్ ప్రాంతాల్లో ఇటువంటి ఫారెస్ట్ ఉంటుంది. లేదా దీన్ని ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటాం. అంటే వర్షం ఎక్కువ పడే ప్రాంతాలు. జనరల్గా ఇటువంటి ప్రాంతాలు మనకు ఇక్కడ చూడొచ్చు, ఈ కోలాలంపూర్ దగ్గర, ఇండోనేషియా బోర్నియో ఐలాండ్స్ దగ్గర, లేకపోతే కాంగో ఫారెస్ట్ దగ్గర, లేదా అమెజాన్ ఫారెస్ట్ దగ్గర ఉంటాయి. ఓకే, సో ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఫారెస్ట్ యొక్క సైజు అండ్ అలాగే ఇవన్నీ మారుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ గోచింగ్ లియాంగ్లో మీకు ఇవన్నీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ కెన్ సీ ఈక్వటోరియల్ ఫారెస్ట్. ఎక్కడైతే వర్షం ఎక్కువ పడుతుందో ఆ ప్రాంతంలో, ఇండియాలో మన వెస్టర్న్ కోస్ట్లో, శ్రీలంకలో కూడా ఇటువంటి టైప్ ఆఫ్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఎప్పుడు నీళ్లు నిల్వ ఉండే ఫారెస్ట్, ఎప్పుడు జబ్బులు వచ్చే ఫారెస్ట్, ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా పీల్చుకునే ఫారెస్ట్, ఇటువంటి హై గ్రేడ్ హై గ్రోత్ ఉండే ఫారెస్ట్, చెట్లను చూస్తేనే భయం వేసే ఫారెస్ట్, ఇటువంటి ఫారెస్ట్ మనకు వెట్ ఎవర్ గ్రీన్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈక్వటోరియల్ ఏరియాస్లో ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, అమెజాన్ రైన్ ఫారెస్ట్, లేదా ఇటూరి రైన్ ఫారెస్ట్ అంటే కాంగో రైన్ ఫారెస్ట్ అనే ఉద్దేశం, మడగాస్కర్ లో లయింగ్ ఫారెస్ట్, లేకపోతే హరాపన్ ఐ మీన్ ఇండోనేషియన్ బోర్నియో ఫారెస్ట్, లేదా హవాయియన్ ఫారెస్ట్, ఇలాంటివన్నీ కూడా చాలా థిక్ వెజిటేషన్ ఉండే ఫారెస్ట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫారెస్ట్. దట్ ఈస్ వన్ థింగ్. యా, సో ఐల్ డూ వన్ థింగ్. నేను ప్రాబ్లం ఏంటంటే ఐ వాజ్ మేకింగ్ పీడిఎఫ్, అంటే పాత పీడిఎఫ్ తీసుకొని దానిలో కరెంట్ అఫైర్స్ కొన్ని యాడ్ చేస్తూ ఉన్నాక అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ అయిపోయింది. ఐ ట్రైడ్ టు సర్చ్ సో మెనీ, చాలాసేపు సర్చ్ చేశాను, బట్ ఐ కుడెంట్ ఫైండ్ దట్. సో ఐల్ డూ వన్ థింగ్. టుడే ఈస్ థర్స్డే. సో ఫ్రైడే ఇన్స్టెడ్ ఆఫ్ డిబేట్ సెషన్ రేపు కూడా ఎన్విరాన్మెంట్ క్లాస్ తీసుకుంటాను 6:30 to 7:30. సో రేపటి క్లాస్లో ఐ విల్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఇన్ ద వరల్డ్ డిస్కస్ చేద్దాం. మన ప్రపంచంలో ఉండే రకరకాల ఫారెస్ట్లు, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, మన పేజ్ నెంబర్ 21, పేజ్ నెంబర్ 22, అండ్ అలాగే ఇండియన్ ఫారెస్ట్ పేజ్ నెంబర్ 23, అండ్ డిఫారెస్టేషన్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్, అండ్ అలాగే గ్రాస్ ల్యాండ్స్ ఇన్ ఇండియా, పేజ్ నెంబర్ 26, గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా, డెజర్ట్ ఎకోసిస్టమ్ పేజ్ నెంబర్ 27, ఇండియాలో డెజర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వీటి గురించి, అండ్ అలాగే వరల్డ్ డెజర్ట్స్ అండ్ డెజర్టిఫికేషన్, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, అంటే న్యూ రిపోర్ట్ 2020లో రిలీజ్ అయింది రిపోర్ట్, కరోనా టైంలో రిలీజ్ అయింది ఆ రిపోర్ట్. ఈ హైలైట్స్ని మనం 27th of August, దట్ ఈస్ టుమారో, రేపు ఈ టైంకి డిస్కస్ చేద్దాం, లైక్ 6:30 to 7:30 క్లాస్లో. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు క్లోజ్ ద సెషన్, బికాస్ పీడిఎఫ్ పీపీటీ లేకుండా ప్రెజెంటేషన్ ఇవ్వడం నాకు కొంచెం యాక్వర్డ్గా ఉంది. సో అందుకోసం, సో విల్ మీట్
Okay, tomorrow we'll meet tomorrow, and we'll discuss about the third chapter of I think you can see the third chapter of environment, Shankar IAS. అండ్ ఆల్సో రేపటి నుంచి కరెంట్ అఫైర్స్ కూడా ఒక 10 minutes ఎక్స్క్లూజివ్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఓకే, సో చైతన్య సెడ్ వీక్ ఇన్ కరెంట్ అఫైర్స్, డోంట్ వరీ, కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఒక 10 minutes డిస్కస్ చేద్దాం. ఆ రోజుకి సంబంధించినవి కానీ, ఆ వీక్లో జరిగిన కరెంట్ అఫైర్స్ కానీ, మేబీ కొన్ని ఇంపార్టెంట్ ఉంటే ఆ మంత్లో జరిగిన కరెంట్ అఫైర్స్ కానీ, ప్రతిరోజు 10 minutes కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాము. 50 minutes విల్ బీ యువర్ నార్మల్ క్లాస్. ఓకే, ఆల్రెడీ ఇట్ వాస్ లైక్ 52 minutes అనుకుంటా కదా. It's okay, time is not a barrier now. So I will be giving this to you tomorrow, and don't forget రేపు 6:30 కల్లా ఎస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ గ్రో అవుతాయి, ఎందుకు గ్రో అవుతాయి, దాని టైప్ ఆఫ్ రూట్స్ ఎలా ఉంటాయి, దానివల్ల యూజెస్ ఏంటి, ఎందుకు డెవలప్మెంట్ కోసం దాన్ని చంపేస్తే దానివల్ల వచ్చే పర్యవసనాలు ఏంటి, డిజాస్టర్కి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం రేపు. ఓకేనా రేవంత్? సో వీటన్నిటి గురించి టుమారో విల్ డిస్కస్. అండ్ ఈ యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి, జస్ట్ చూస్తూ ఉండండి. యూ కెన్ ఈవెన్ ప్లే సమ్ గేమ్స్ ఇన్ ద యాప్, టైం పాస్కి అంతే, మధ్య మధ్యలో బోర్ కొడితే, అంతకుమించి ఎప్పుడు ఆడద్దు గేమ్స్ అనేవి. సో అది కాకుండా యూ కెన్ సబ్స్క్రైబ్ టు ద కోర్స్. ఒక ఇండియా ఎయిర్ బుక్ కోర్స్ కానీ, గోచింగ్ లియాంగ్ కోర్స్ కానీ సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు సపరేట్ 1-to-1 సెషన్స్ ఉంటాయి దానిలో. అది కాకుండా ఇంకేమైనా ఎనీ హెల్ప్ యూ వాంట్, ఐ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, అట్లా అంటే ఈవినింగ్ 9-10 దాటితే కాదు, బట్ బిఫోర్ దట్. ఓకే, యూ కెన్ మెసేజ్ మీ ఇన్ ద యాప్. యాప్లోనే చాట్ సెక్షన్ ఉంటుంది పక్కన. యాప్లో థర్డ్ ఆర్ ఫోర్త్ ఆప్షన్లో చాట్ అని ఉంటుంది కింద. చాట్ క్లిక్ చేస్తే మీరు నాతో, మీరు ఎప్పుడున్నా సరే, ఏ డౌట్ ఉన్నా సరే, యూ కెన్ టెక్స్ట్ మీ. సో పలానా టాపిక్ అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇదివరకు మీరు మెయిల్ చేసేవాళ్ళు, వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేసుకునే వాళ్ళం. అది కాకుండా ఇలా అయితే యూ కెన్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ మీ, ఐ కెన్ ఇమీడియట్లీ గివ్ రెస్పాన్స్ టు యూ. సో వన్ రిక్వెస్ట్, ఈ యాప్ని అందరి చేత డౌన్లోడ్ చేయండి. కింద మీకు యాప్లో షేర్ యువర్ యాప్ అని ఉంటుంది ఆప్షన్. సో అది ఓపెన్ చేస్తే మీరు మీ యాప్ని షేర్ చేయొచ్చు, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా డౌన్లోడ్ చేయండి, సో దట్ అందరికీ రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అందరికీ ఈ PCM బ్యాచ్ 2022 నెక్స్ట్ కమింగ్ 1 yearకి సంబంధించినవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మధ్యలో బ్రేక్ వచ్చింది, అంటే ఈ యాప్ బిల్డప్ చేయడం కోసము, ఈ యాప్ని డిజైన్ చేయడం కోసము టైం పట్టింది. సో ఈ టైంని కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. నో నీడ్ టు వరీ ఫర్ దిస్. ఓకేనా? సో థ్యాంక్ యూ, విల్ మీట్ టుమారో అగైన్. ఎస్ చైతన్య. సార్ ఎస్ చెప్పండి. Sir, thank you for this. You are providing for us a very good initiative. And థ్యాంక్ యూ. నాకు ఒక బిగినర్ని, యాక్చువల్లీ ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ UPSC. అయితే నాకు కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు దానికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర లేదు. సో ఐఎమ్ ఆస్కింగ్ సజెషన్ అబౌట్ దట్. సో కరెంట్ అఫైర్స్ కోసం అయితే వీ హ్యావ్ సమ్ కరెంట్ అఫైర్స్ 2 రకాలు. ఒకటి, నీకే నువ్వే పొలంలో విత్తనం వేసుకొని దాన్ని పంటని పెద్ద చేసి ఆ ఫ్రూట్ని తినడం, లేదా పక్కనోటి ఫ్రూట్ని కొనుక్కొని తినడం. పక్కనోటి ఎవడన్నా రైతు ప్రొడ్యూస్ వాడి ఫ్రూట్ని కొనుక్కొని తినడం. మనకున్న తక్కువ టైంలో పక్కనోటి ఫ్రూట్ని తినడమే మంచిది. సో మన కోసం ఎంతోమంది చాలా ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐ కెన్ సీ IAS బాబా, ఫోరం IAS, ఆర్ PIB కానీ, లేకపోతే PRSలో కొన్ని బిల్స్ కానీ, లేదా హిందూ పేపర్ అనేది ఒక ఓషన్ లాంటిది. ఓకే, అది హిందూ పేపర్ని చదివే నేను తెలుసుకుంటాను అంటే ఐ విల్ సే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. అది కాకుండా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ సోర్సెస్ అంటే ఇవన్నీ ఫ్రీ సోర్సెస్, దృష్టి IAS, ఫోరం IAS, ఇలా రకరకాలు ఉన్నాయి. ఆ సోర్సెస్ నుంచి నేను తీసుకొని మీకు మళ్ళీ చెప్తాను.
ఓకే, లైక్ ఐ కెన్ సే ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్. హిందూ పేపర్ మొత్తాన్ని అనలైజ్ చేసి రోజు మీకు ఇవ్వడం కన్నా, హిందూ పేపర్ని అనలైజ్ చేసి 1 డే డిలేతో వాళ్ళు పెడతారు. అవన్నీ చదివి దానిలో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. లేదు అంటే మీకే మీరే ఫోరం ఐఏఎస్, ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్, ఐఏఎస్ బాబా, ఫోరం ఐఏఎస్, ఇన్సైట్స్ ఆఫ్ ఇండియా ఐఏఎస్ కానీ, దృష్టి ఐఏఎస్ కానీ, జీకే టుడే కానీ, బైజూస్లో కానీ, వీటన్నిటిలో కరెంట్ అఫైర్స్ చాలా బాగా ఉంటాయి. బికాస్ బాగున్నప్పుడు బాగుందని ఒప్పుకోవాలి మనం. మీ కాన్ సే నాయే బాగుంటే వాడిది బాగుంటుంది కాదు. సో బాగుంటాయి, రిఫర్ టు దట్. రిఫర్ చేసి ఏదైనా డౌట్ ఉంటే కింద చాట్ సెక్షన్, మీ యాప్లో చాట్ అని ఉంటుంది కదా, చాట్ క్లిక్ చేస్తే మీరు నాతో మాట్లాడొచ్చు. ఐ మీన్ యూ కెన్ టెక్స్ట్ పర్టికులర్ డౌట్ ఏదైనా ఉంటే దాన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్పేస్తాను. అండ్ ఓకే ఓవర్ సార్. పీరియడ్ ఆఫ్ టైం హిందూ ఒక పేపర్ ఒక చదవడం 1 month ఆగితే కరెంట్ అఫైర్స్ ఫెమిలియర్ అయితే మీకు మీరే చదువుకోవచ్చు. ఇంకా మళ్ళీ యూ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ మీ. దట్ ఈస్ వాట్ ఐ మీన్. ఓకే సార్. హిందూ పేపర్‌లో అసలు మనము ఎట్లా టాపిక్ పిక్ జేయాలి అనేది అసలు అది పాసిబుల్ అవుతదా సార్? ఫస్ట్లో టైం పడుతుంది. ఫస్ట్లో 3 hours పట్టచ్చు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 40 minutes కూడా అయిపోవచ్చు. కేవలం ఎడిటోరియల్ మాత్రమే తీసుకోండి. పొలిటికల్గా ఉన్న ఎడిటోరియల్ని పక్కన పడేసి లీడ్ ఎడిటోరియల్, మామూలు ఎడిటోరియల్, ఒపీనియన్ పేజ్, ఇంటర్వ్యూ పేజ్ ఏదైనా సరే ఆ ఇంగ్లీష్ వర్డ్స్ని కొంచెం చూసుకుంటూ మొత్తం అంతా కూడా చదివేసేయండి. మీకు చూపించాను, హిందూ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఆర్టికల్ మీద ఒక లౌడ్ స్పీకర్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఆర్టికల్ మొత్తాన్ని 5 minutes చదివి వినిపిస్తుంది. అలాగైనా సరే మీరు టైం సేవ్ చేసుకుంటూ హిందూ పేపర్ని చదువుకోవచ్చు. లేదు మరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైనా ఉన్నాయంటే మీరు నాకు చెప్పండి, సార్ 26th రోజు, 25th రోజు, 1st రోజు, 5th రోజు ఇచ్చిన ఎడిటోరియల్ ఆర్టికల్లో పలానా హెడ్డింగ్ ఆర్టికల్ చాలా డిఫికల్ట్గా ఉంది అంటే నెక్స్ట్ రోజు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన క్లాస్లో. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. So on this note, I'm ending the session here. Yes, Amruta. సార్ Yeah, please. సార్ ఇప్పుడు మేము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ బేసిక్ లెవెల్లో రాసిన ఓకేనా సార్? Okay. No, నా వాయిస్ నాకే అనిపిస్తుంది. Yeah. Yes, అమృత. ఇప్పుడు అంటే అంత ఒక కామన్ మిస్కన్సెప్షన్ చెప్తున్నాను. నాకు నాలెడ్జ్ అంతా గెయిన్ అవ్వనివ్వండి, నేర్చుకోనివ్వండి, నేర్చుకున్న తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తాను అంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు. ఇంత నేర్చుకుంటే అంతే ప్రాక్టీస్ చేయి. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్, ఫంక్షన్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, అక్వాటిక్ ఎకోసిస్టమ్, ఇన్ని చెప్పుకున్నాం కదా, వీటి మీదే ఆన్సర్ రాసి పంపి నాకు. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఆన్సర్ ఇన్ సపరేట్, మీకై మీరు ఆన్సర్ రాసి నాకు పంపించండి. లేదు మన డైలీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తాము అంటే దానిలోనే పార్టిసిపేట్ చేయండి. బోత్ ఆర్ వెల్కమ్. దానిలో అయినా దీనిలో అయినా ఆన్సర్ రాసి పంపించండి. నేను దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు పర్సనల్గా పంపిస్తాను. ఐ వోంట్ బి ఛార్జింగ్ ఎ సింగిల్ పెనీ ఫర్ దట్. ఓకే, అంటే టెస్ట్ సిరీస్ వేరు. టెస్ట్ సిరీస్లో మనం ఛార్జ్ చేద్దాం. అది కాకుండా పర్సనల్గా మీరు ఎన్నైనా రాసి పంపితే నేనైనా కరెక్ట్ చేస్తాను. ఓకేనా? దట్ ఈస్, అది నేను హామీ ఇవ్వగలను మీకు. ఐ వోంట్ బి ఛార్జింగ్ ఎనీథింగ్. ఖచ్చితంగా నేను మీకు చేసి పెడతాను అది. ఓకే, సో చలో, విల్ మీట్ టుమారో సేమ్ టైం 6:30కి మీట్ అవుదాం.